పిల్లని. సో నాతో పాటు ఫ్రెష్ ఉన్నాడు. సో తను ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటాడు. తను ఛాలెంజ్ కూడా చేస్తుంటాడు కదా. నేను ఈ రోజు స్పెషల్ గా తన టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ నేను ఈరోజు రవి బేకరీలో ఉన్నాను. సో ఇక్కడ నేను ఏం తిన్నా కూడా తను బిల్లు పే చేయకుండా ఆయనతో బయటపడాలి. అదే నేను ఇచ్చిన టాస్క్. నాకు నచ్చింది తింటాను, పెట్టుకుంటాడా లేకపోతే మధ్యలో ఆపేస్తాడా ఏంటనేది నేను చూపిస్తాను మీకు. నేను మీ ప్రెస్ వ్లాగ్స్ ని. దీని పేరు భాగ్య, రాజం పల్లెటూరు పిల్ల. మీకు అందరికీ తెలిసి ఉంటది కదా, రీల్స్ చేస్తుంటది. సో ఈ రోజు నాకు తిని టాస్క్ ఇస్తుంది. ఏంటంటే రవి బేకరీలో తను ఏం తిన్నా నేను బిల్లు పే చేయకుండా ఎలా బయటపడాలో ఒకసారి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను. సో నేను ఆ టాస్క్ ని కంప్లీట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సో ఎలా అవుద్దో చూద్దాం. మీ దగ్గర స్పెషల్స్ ఏమి ఉంటాయి? బాదం మిల్క్. సో ఈ రోజు నీ ఛాలెంజ్ కి నేను బాదం మిల్క్ తప్ప ఇంకేం తీసుకోలేనేమో, స్పెషల్ అదే అంటున్నారు మన రవి బేకరీలోనైతే. సో నాకు ఒక బాదం మిల్క్ కావాలి. సో ఎంతైనా మనం మిడిల్ క్లాస్ కదా, నీ కోసం నేను జాలి పడతాను. నేనైతే ఏమనుకున్నాను తెలుసా, నిజంగా 2000 అని ఈరోజు బిల్లు చేద్దాం అనుకున్నాను. బట్ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఛాలెంజ్ లోనైతే అయితే మినిమం నీకు 5000 అయినా పెట్టిస్తాను. స్పెషల్ బాదం మిల్క్ అయితే ఆర్డర్ చేసుకుంది. సో తను ఇప్పుడు ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తుంది. స్పెషల్ గా బాదం మిల్క్ అయితే యాక్సెప్ట్ చేశాను. బట్ నేనేమనుకున్నాను 5000 అయినా బిల్లు చేయిద్దాం అనుకున్నాను. బట్ ఏమైంది, నాకు జాలి అనిపించింది. ఛాలెంజ్ ఎక్కువ చేస్తున్నాను కదా ఫుడ్ గురించి. సో అందుకే కొంచెం జాలి అనిపించింది. నెక్స్ట్ టైం నేను బిల్లు ఎక్కువ లేదు, పర్లేదు, ఏమైనా తీసుకోండి. లేదు. సో ఒక బాదం మిల్క్ సరిపెట్టుకుంటారా? లేదు, ఇది నువ్వు నేను షేర్ చేసుకుంటా. బ్యాంక్ ఉంటారు, వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేస్తావు అమ్మాయి. అలా అని కాదులేండి, మీరు ఛాలెంజ్ ఇప్పుడు నువ్వు నాకు ట్రీట్ ఇచ్చావు కాబట్టి నేను ఫస్ట్ టైం కలిసా కాబట్టి నేను కూడా ట్రీట్ ఇస్తాను. చెప్పండి. నేను అడగగానే రిప్లై ఇచ్చాను. సో ఏంటంటే నీకు లవర్ ఉందా లేదు, ఎందుకంటే చాలా మంది మెసేజ్ చేస్తారు కదా, కానీ నేను రెస్పాన్స్ అవ్వలేదు. ఎందుకు? వాళ్ళ ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు అంటే క్యాజువల్ గా అడిగాను. ఇప్పుడు అమ్మాయిని నమ్మాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఉండి ఒకరితో రిలేషన్షిప్ లో ఉండి ఇంకొకరితో చేయడం నాకు అలా నచ్చదు. ఏదైనా కావాలంటే లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకోవాలి. ఇది నువ్వు ఆలోచించావు, ఓకే, బాగుంది ఆలోచన. బట్ అందరికి క్యాజువల్ కదా లవర్స్ ఉండడం. అవును, ఇప్పుడు ఒక అమ్మాయికి 2 3 అలా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడో ఉంటారు రేర్ పర్సన్, అది అలాంటి అమ్మాయి కొంచెం నమ్మకం కొంచెం నమ్మకం లేదు. బిల్ పే చేస్తానది. సరే, నేను బిల్ పే చేయను, అక్కడ కన్విన్స్ చేస్తాను నీకోసం. 140. ఫోన్ పే అవట్లేదు. క్యాష్ పర్స్ తేలేదా? వరదట్టుండే షాపింగ్ అమ్మాయిని తీసుకుని వచ్చాను కదా బ్యాంక్, పర్స్ ఇంటికాడ మర్చిపోయాను. అయితే డబ్బు అమ్మాయిని తీసుకొచ్చా. డబ్బు లేకపోతే అవుతాం. ఓవర్నైటెడ్ షాప్ ఏమన్నా? అలా కాదన్యా, కొంచెం అర్థం చేసుకుని డబ్బులు ఇస్తా అవుతుంది. లేకపోతే నేను చూడనియా. ఒకసారి కొంచెం చేసుకుని అమ్మాయితోనే వచ్చాను. ప్లీజ్ అన్యా. ఎక్కడ చూసాను రా, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తుంటా కదా. అవునండి. సరే, సెకండ్ టైం అట్లా ఉంటది మనతో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా మంచి పని అయింది. ఎందుకంటే చాలా బాగా నాకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ కూడా ఇలా కంప్లీట్ చేయడానికి అదే కారణం అయింది. సో మీ అందరి సపోర్ట్ వల్లే. సో అందరికి థ్యాంక్స్ అండి, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగుంది ఛాలెంజ్ కామెంట్ చేయండి.